తిరుపరకుండ్రం దీపం వ్యవహారంపై తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మద్రాస్ హైకోర్టు తీర్పిచ్చింది. శాంతి భద్రతల పేరుతో దీపం వెలిగించకుండా అడ్డుకోవడం దారుణమని ధర్మాసనం పేర్కొంది. ఎలాంటి అడ్డంకులు లేకుండా దీపాన్ని వెలిగించొచ్చని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్థించింది. తిరుపరకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మదురైలోని ఈ కొండపై ఉన్న దీపస్తంభంలో దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ గతంలో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు తాజాగా డివిజన్ బెంచ్ సమర్థించింది. ఆ స్తంభంలో దీపం వెలిగించొద్దని ఆగమశాస్త్రంలో పేర్కొన్నట్లు వాద్యాదారులు బలమైన ఆధారాలు చూపించలేకపోయారని డివిజన్ బెంచ్ వెల్లడించింది. ఈ సందర్భంగా దీపం విషయంలో తమిళనాడు ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలను ధర్మాసనం తిరస్కరించింది. తిరుపరకుండ్రం కొండపై ఉచ్చి పిల్లయ్యార ఆలయం వద్ద కార్తీక దీపోత్సవం సందర్భంగా ఏటా దీపం వెలిగిస్తారు. అయితే ఈ కొండపై సికిందర్ దర్గాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న దీపస్తంభం పైన దీపం వెలిగించేందుకు అనుమతిని ఇవ్వాలంటూ రామరవికుమార్ అనే వ్యక్తి గతేడాది డిసెంబర్లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్పై విచారణ జరిపిన మదురై బెంచ్ సింగిల్ జడ్జ్ ఆ స్తంభం పైన దీపం వెలిగించేందుకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఏర్పాట్లు చేయలేదని మళ్లీ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లడంతో సిఐఎస్ఎఫ్ సిబ్బందితో వెళ్లి దీపం వెలిగించుకోవచ్చని న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. దర్గా సమీపంలో దీపం వెలిగించేందుకు హిందూ నేతలతో ప్రయత్నించగా తోపులాట జరిగి పలువురు పోలీసులు గాయపడ్డారు. మదురై బెంచ్ ఇచ్చిన తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేసిన డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. ఏడాదిలో ఒకరోజు ఆ స్తంభంలో దీపం వెలిగిస్తే శాంతి భద్రతలకు ఆటంకం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం హాస్యాస్పదమని ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని అనవసరంగా రాజకీయం చేశారంటూ కోర్టు అభిప్రాయపడింది. ఈ దీపస్తంభం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చెందినదే అని న్యాయస్థానం స్పష్టం చేసింది. In the Kartika Deepam that is to be lighted at the Tripuragundram hill, the Honorable Division Bench have disposed of all the writ appeals by certain directions. The Honorable Division Bench has said that the lighting of lamp is a must and it has to be lit at the top of the Tripuragundram hill. They have said the HRNC authorities and the temple administration are duty bound to light the lamp. That is what the Honorable Division Bench has held in the first line. And then they have also said that the lighting of lamp should be done by the Devasthanam or the temple authorities alone and no public should be allowed. ఇదిలా ఉంటే డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలనే యోచనలో ఉంది. మరోవైపు గతంలో తిరుపరకుండ్రం కొండపై దీపంపై తీర్పిచ్చిన జస్టిస్ స్వామినాథన్ పై అభిశంసన పెట్టేందుకు డీఎంకే, కాంగ్రెస్, సమాజ్వాదీ, ఇండియా కూటమి పార్టీలు నోటీసులు ఇచ్చారు. సుమారు 120 మంది ఎంపీలు సంతకాలు చేసిన అభిశంసన ప్రతిపాదనలు స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు.